ఖైరతాబాద్ వినాయకుడిని మాత్రం తప్పకుండా చూపించాలి. నా మనసులోని ప్రేమని కమల్కి అర్థమయ్యేలా చేయి స్వామి. స్నేహం మిస్ అయిందా? మీరేం కంగారు పడదు, నేను చూస్తాను. కమల్, స్నేహ ఎక్కడికి వెళ్ళావు? కమల్ అది మాట్లాడేవంటే చంపేస్తాను. నీకు అసలు బుద్ధుందా? నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతే ఎలా? నాతో చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు? నేను ఎంత టెన్షన్ పడ్డాను తెలుసా? నీకు ఏమైందో ఎడిపోయావోనని పిచ్చోలా వెతుకుతున్నాను. ఒక పక్క మీ నాన్న ఫోన్ల మీద ఫోన్. సారీ కమల్. మాట్లాడుకో. ఇంకోసారి నిన్ను బయటికి తీసుకొస్తే అప్పుడు అడుగు. ఇదిగో నీకోసమే కొన్నాను. నీకు చెప్తే వెళ్ళనివ్వమని చెప్పకుండా వెళ్ళాను. అయినా ఎందుకంత కోపం? వచ్చేసాను కదా. ఐఎమ్ సారీ. దీనికోసమా? ఎక్కడా దొరకనట్టు ఈ బొమ్మ కోసం వెళ్ళింది. ఈ చిన్ని బొమ్మనే చూసావు కానీ దీని కిందున్న సింబల్ని చూడలేకపోయావు కమల్. వెళ్దావా?
కనిపించలేదని ఫీల్ అయ్యావా? నా కోసం అంతా వెతికావు కదా? నిజం చెప్పు, నేనంటే ప్రేమ లేకుండానే ఇదంతా చేసావా? నాకు తెలుసు, నేనంటే నీకు ప్రాణం. నాకేదైనా జరిగితే నువ్వు తట్టుకోలేవు. దాని పేరే ప్రేమ. అది కూడా తెలీదు. ముద్దు ఏదో తింటున్నానంతే, ఏదో ఉంటున్నానంతే, నువ్వే ఎదురవ్వకపోతే రోజు ఇంతే. నాకే నీ బరువైపోయా, నాలో నీ కరువైపోయా, నిన్నే కలిసుండకపోతే చావాలంతే. గాలో రాతలు రాసుకొని నాలో నాకు తెలుసు, నేనంటే నీకు ప్రాణం. నాకే తోడు దొరకదని, ఒంటరితనమే నేస్తమని అనుకుంటే అది నా తప్పే కదా. ఈ హాయిలో నువ్వు నీ మనసులో ఉంది నాకు చెప్పవు, నేను నీకు చెప్పుకోలేను. ఇలా ఎంతకాలం కమల్? నాకు తెలుసు, నువ్వు లేకుండా నేను బ్రతకలేను. నువ్వు అంతేనని తెలిసిపోయింది. అందుకే నేను ఒక డెసిషన్ తీసుకుంటున్నాను. అదే నీకు సడన్ సర్ప్రైజ్. గుడ్ నైట్. అమ్మా, అమ్మవారికి దండం పెట్టుకో. ఓం హైం హ్రీం శ్రీం చంచలాయే నమః. ఓం పాదపూజాయామి. ఓం రుద్రాణ్యే నమః. ఓం దుర్గాయే నమః. ఓం మహాలక్ష్మాయ నమః. ఓం అంబికాయే నమః. ఓం అఖిలాయే నమః. లక్ష్మీ క్షీర సముద్ర రాజాతనయం శ్రీరంగదామేశ్వరం దాసేదూత సమస్త దేవాంకుతం లోకైక దీపాంకురం శుద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి వరలక్ష్మి శ్రీలక్ష్మి మమ సర్వదా. అమ్మా, నువ్వు కూడా హారతి తీసుకో. ఓం మహాదుర్గాయ నమః. ఓం మహాలక్ష్మాయ నమః. ఓం అంబికాయ నమః. ఓం అఖిలాయ నమః. ఒరే అప్రాచుడా, ఆ పాటలేంటి, ఆ అరుపులేంట్రా? వీధి చివరన్న పాలు దాగే పసిపిల్లలు సైతం బెక్కత చేడుస్తున్నారా నీ అరుపులకి? నీ పాడు పాటలు ఆపరా నాయనా. అయ్యయ్యో, తప్పు నాన్నగారు, అలా అనకూడదు. మంగళగౌరీ దేవికి కోపం వస్తుంది. మంగళగౌరీనా? అవును నాన్నగారు, ఈరోజు మంగళగౌరీ వ్రతం చేస్తున్నాను. రేయ్, ఏందిరా ఇది? మగదేవుళ్ళందరూ అయిపోయారా? ఆడదేవుళ్ళు ఎంట పడ్డావు? మంగళగౌరీ వ్రతాలు వరలక్ష్మి పూజలు చేయాల్సింది ఆడవాళ్ళరా. నీలాంటి వాడు చేస్తే ఆడంగి వాళ్ళు అంటారు. అవ్వా, అలా అంటే వాళ్ళ కళ్ళు పోతాయి. అయినా దేవుల్లో ఆడ మగ అనే తేడా లేదు నాన్నగారు, అందరినీ పూజించాలి. ఓరేయ్, నువ్వు వ్రతాలు నోములు చేస్తుంటే నిన్నెవరు మగాడనుకోర్రా? ఇప్పటికే నిన్ను చూసి అవ్వ నలుగురు నవ్వుతున్నారా?
నా మాటిని ఈ పూజల పునస్కారాలు మానేరా బాబు. నేను మాన్ను. అరే అసలు నిన్ను కాదురా, ముందు దీన్ని తన్నాలి. ఏమే ఈ వ్రతాలేదో నువ్వు నోచుకొని సావచ్చుగా. వాడు చేస్తుంటే భక్తి పారవశంతో మునిగిపోతావా? నాకంటే వాడే బాగా పూజలు చేస్తున్నాడండి. చేస్తాడే, ఎందుకు చేయడు? నా కర్మ కొద్దీ దాపురించారు కదా మీ ఇద్దరు. ముందు దరిద్రం తెస్తాను. ఆగండి. ఏంటి నాన్నగారు మీరు చేస్తున్న పని? ఆడ దేవుళ్ళని వాళ్ళని అవమానిస్తావా? ధనలక్ష్మి, ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి అంటూ అమ్మవారినే కదా పూజిస్తాం. చదువుల తల్లి సరస్వతీదేవి కూడా ఆడదే నాన్నగారు. రేయ్ ఆపుతావని చేదస్తాం. బీటెక్ చదివితే ఎవడైనా ఇంజనీర్ అవుతాడు. నువ్వేంట్రా పూజారయ్యావు? నువ్వేమన్నా అనుకోనన్నా, నేను మాత్రం పూజలు ఆపను అంతే. అమ్మా భవానీ లోకాల నేలే ఓంకార రూపవమ్మ తల్లిని ఓరు వీడి దుంపదేగా. ఇక వీడిని ఎలా మార్చాలో అర్థమై చావట్లేదు. వీడిని తీసుకెళ్లి ఆ ఇంటికి అల్లుడు చేద్దాం అనుకుంటే అదేమో బెడిసి కొట్టింది. ఆ ఇంటికి ఎవరో అమ్మాయి వచ్చిందంట. అది ఎవరో ఏంటో నీకు తెలుసొచ్చా? నాకేం తెలుసండి, మీరు చెప్తుంటే వింటున్నాను. నీకు ఏమీ తెలీదే, ఏమీ తెలిసావదో. నన్ను ఏడిపించుకుని తింటాం మాత్రం ఒక్కటొచ్చు. మనం ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ఆస్తిని ఎగరేసుకుని పోతారు. అసలు ఆ అమ్మాయి ఎవరు, ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి. వెళ్ళి అడగండి, చెప్తారు. ఏంటి అడిగేది? చెప్తారు. నీ కొడుకు వల్ల నా పరువు పోయింది కదే. ఆ రోజు నిశ్చితార్థం జరుగుంటే ఎంత బాగుండేది. చేతులారా నాశనం చేసి వచ్చాడు. మీ అమ్మేమో నన్ను చూస్తే ఇంతెత్తలు బావుభావమని లేస్తుంది. ఇక నేను అడిగితే ఏం చెప్తుంది? ఇదిగో వెళ్ళి వివరాలు అడుక్కుని రావే. వెళ్ళు వెళ్ళు. చిచి, వీడి రోగం నాకంటుకొని చచ్చింది. అమ్మో, స్నేహ స్నేహ, ఎందుకంత కంగారు? చిన్నగా పడిపోతావు. కావాలని పడ్డావు కదా? అవును. ఒకవేళ నేను పట్టుకోపోతే ఏమైండేది? నువ్వు పట్టుకుంటావని నాకు తెలుసు, అందుకే. ఏంటి అంత నమ్మకం? నమ్మకమే. ఆ నమ్మకం ఉంది కాబట్టే పడ్డాను. నేను కావాలని వదిలేస్తే? వదిలేయటం నీ వల్ల కాదు కమల్. నా వీక్నెస్ నీకు బాగా అర్థమైనట్టుంది. అది వీక్నెస్ అని ఎందుకు అనుకోవాలి? నువ్వు నా బలం, నీ మీద నాకుండే నమ్మకం అనుకోవచ్చు కదా. సరే, ఇంతకీ ఎందుకు రమ్మన్నావు చెప్పు. రేపటి నుంచి నువ్వు ఉద్యోగం మానేస్తున్నావు. చాలా థ్యాంక్స్, వస్తాను. కమల్ 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 కమల్, ఆగాగు. ఏంటలా వెళ్ళిపోతున్నావు? నువ్వేగా రేపటి నుంచి ఉద్యోగం లేదన్నావు. ఇక నాకు ఇక్కడేం పని, అందుకే వెళ్తున్నాను. అంటే ఉద్యోగం లేదంటే వెళ్ళిపోతావా? ఎందుకు లేదు, ఎందుకు తీసేస్తున్నారు అని ఏమీ అడగవా? ఎందుకు అడగాలి? మీరు కాదు అంటే నేను అడిగిన ఉద్యోగం ఉంచరు. అడిగేంటి ఉపయోగం? అందుకే వెళ్ళిపోతున్నాను. అంటే ఉద్యోగం లేకపోతే నువ్విక్కడుండవా?
మన మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ఉద్యోగంతో ముడిపడుందా? ఫ్రెండ్షిప్ వేరు ఉద్యోగం వేరని నువ్వు అనుకునుంటే నువ్వు ఉద్యోగం గురించి మాట్లాడకుండా ఉండాల్సిందే. నువ్వు ఓనర్ గారి కూతురులా మాట్లాడావు, నేను ఎంప్లాయీలా బిహేవ్ చేశాను. అయ్యో ఐఎమ్ సారీ, నా ఉద్దేశం అది కాదు. నేను నిన్ను ఉద్యోగం మానేమంది ఎందుకో తెలుసా? నిన్ను మా డాడీకి బిజినెస్ పార్ట్నర్గా చేద్దామని. నువ్వు ఇక్కడ ఒక ఎంప్లాయీలా ఫీల్ కావటం నాకు నచ్చడం లేదు కమల్. నీకు మంచి పొజిషన్ కావాలి. నీకు నాకు మధ్య స్టేటస్ ప్రాబ్లం రాకూడదు. నేను చెప్తే మా డాడీ తప్పకుండా వింటారు. రేపే నిన్ను మా డాడీకి బిజినెస్ పార్ట్నర్ని చేయమంటాను. అసలు ఎందుకు నన్ను పార్ట్నర్ చేయాలనుకుంటున్నావో తెలుసుకోవచ్చా? నువ్వు అలా మాకంటే తక్కువ అని ఫీల్ కావటం నాకు నచ్చడం లేదు కమల్. ఇలా చేస్తే నాకు నచ్చుతుంది అనుకుంటున్నావా? నేను కావాలి అనుకుంటే ఇంతకంటే పెద్ద స్టేటస్ని అందుకోగలను. జీకే గారి మనవడుగా నాకు మంచి స్టేటస్ ఉండేది. అవన్నీ కాదనుకుని వచ్చేసాను. ఇప్పుడు నిజంగా మీ డాడీకి పార్ట్నర్ని చేస్తే దానివల్ల ఎక్కువగా నష్టపోయేది నేనే. డిగ్రీ కూడా పూర్తిగా నన్ను తీసుకొచ్చే బిజినెస్ పార్ట్నర్ని చేసుకుంటే నా గురించి నలుగురు ఏమనుకుంటారో ఒక్కసారి ఆలోచించు. వ్యక్తిత్వాన్ని చంపుకొని బతకటం నాకు ఇష్టం ఉండదు. అయ్యో నా ఉద్దేశం అది కాదు కమల్. నువ్వు మరీ డాడీని ఒక ఓనర్ లాగా చూస్తున్నావు తప్ప నీకు ఆత్మీయుడైన మనిషిగా చూడడం లేదు. డాడీ అదే ఫీల్ అవుతున్నారు. అందుకే అసలు ఎందుకు నేను మీకు మరీ అంత ఆత్మీయుని కావాలి? అది ఎందుకంటే ఎలా చెప్పను? నువ్వేం చెప్పొద్దు, నన్ను నన్నుగా ఉండని. అంతేకాని నా స్టేటస్ని పెంచాలని ఉన్న ఈ స్టేటస్ని తీసేయద్దు. నాకు పనుంది, వెళ్తాను. అదేమిటండి, సారీ చెప్పానుగా, ఇలా కొడతారేమిటి? ఏంటి నేను కొట్టానా? మరి ఎవరు కొట్టుంటారు? దుర్గా, అత్తయ్య, అత్తయ్య రా, అత్తయ్య రా, రా అత్తయ్య రా, కూర్చో కూర్చో. ఏంటి నువ్వు అసలు ఈ మధ్య ఇంటి వైపే రావట్లేదు? ఆ నిశ్చయితాంబులాలు ఆగిపోయినప్పటి నుంచి ఇటు రావాలంటేనే మనసంతా అదోలా ఉంది దుర్గా. అది ఆగిపోయేలా చేసింది నువ్వే కదత్తయ్యా. అరవకు. ఈ విషయం బయటికి తెలిసిందంటే చాలా గొడవలైపోతాయి. అది మర్చిపో. అవును, ఏంటి ఈ మధ్య నీకేదో యాక్సిడెంట్ అయిందట? ఎవరో అమ్మాయి నిన్ను కాపాడిందట. తనని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నావట. ఎవరు అమ్మాయి? మీ మావయ్య అడిగి రమ్మన్నారమ్మా. అయితే ఈ వివరాలన్నీ అడిగిపోవడానికి వచ్చావన్నమాట, అంతేనా? అసలు ఎందుకొచ్చావే? నీకు నెల నెలా పంపించాల్సినవన్నీ పంపిస్తావని చెప్పాను కదా.